హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ బాషా. మీలో ఎవరైనా కొత్తవాళ్ళు మా ఛానల్‌ని చూస్తుంటే, మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్‌కి ఉన్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మెయిన్ రోడ్డుకి దగ్గరలో G+1 హౌసు, కార్నర్ హౌసు సేల్స్‌కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ యొక్క లొకేషను, స్థలం, కట్టుబడి, బడ్జెట్టు అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడైతే హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నాం చూడండి. కార్నర్ హౌస్ అండి ఇది. ఇప్పుడైతే మనం మెట్ల ద్వారా మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికెళ్తామో ఎలివేషన్ కవర్ చేస్తున్నాం చూడండి. దీని పక్కనే కూడా ఇంకొక హౌస్ ఉందండి. అది కూడా సేల్స్‌కి ఉంది. ఇప్పుడైతే మనం ఒక హౌస్ మాత్రమే వీడియో కవర్ చేస్తున్నాము. మెట్ల ద్వారా అయితే మనం పైకెక్కుతున్నామండి ఇప్పుడు. ఈ మెయిన్ గేట్లండి. ఒకసారి ఇంటి యొక్క ఔట్ సైడ్ కవర్ చేస్తున్నాం చూడండి వెల్యువేషను. ఇప్పుడు మెయిన్ గేట్ల ద్వారా అయితే మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి. కార్ పార్కింగ్ ఏరియా. మీరు మనం ఫ్లోరింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈశాన్య కార్నర్‌లో 2 ట్యాప్ పాయింట్స్, బోర్ పాయింట్ కూడా వేసున్నారండి. ఇదంతా కూడా ఇంటి యొక్క మెట్లండి. ఇంటి యొక్క మెట్లండి. G+1 హౌసు. కింద 2 బీహెచ్‌కే హౌస్ అండి. కింద మెట్ల కింద అయితే కామన్ వాష్‌రూమ్ కూడా ఉందండి. ఇవి వాల్ యొక్క టైల్స్ కవర్ చేస్తున్నాం చూడండి. ఇది 2 ట్యాప్ పాయింట్స్ ఉన్నాయండి ఈశాన్య కార్నర్‌లో. ఇది సెట్ బ్యాక్ ఏరియా. చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఒక మనిషి ఇంటి చుట్టూ తిరిగేదానికైతే మంచి ఫ్రీగా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. గ్రౌండ్ ఫ్లోర్ ఇది. G+1 హౌస్ అండి. 2 బీహెచ్‌కే హౌసు గ్రౌండ్ ఫ్లోరు. పైన కూడా 2 బీహెచ్‌కే హౌస్ అండి. హాల్‌లో ఎంటర్ అయ్యాం చూడండి. హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. పైన సీలింగ్ కూడా చేసేసున్నారండి. లైట్స్ మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నాయని చెప్పవచ్చు. టీవీ యూనిట్ మీరు గమనిస్తే మంచి ఫినిషింగ్ అయితే వచ్చిందండి. ఎదురుగా వాల్స్‌కి కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు. హాల్‌కిను, డైనింగ్ ఏరియాకి ఒక ఆర్చ్ లాగా వుడ్ వర్క్ చేసున్నారండి ఇక్కడ. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. ఇది విండోస్ అండి. హాల్‌లో ఉన్న విండోసు. ఇది పూజా రూమ్ ఏరియా అండి. పక్కనే కూడా హాల్‌లోనే ఇచ్చున్నారు ఇక్కడ. ఇప్పుడైతే ఈ స్థలం వచ్చేసి హౌస్ యొక్క స్థలం వచ్చేసి 16.5 అంకణం అండి. కట్టుబడి వచ్చేసి కింద పైన మొత్తం కలిపి 35 అంకణాల వరకు ఉంటుంది. కార్నర్ హౌస్ అండి. ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలో ఉన్నామండి. ఇదంతా కూడా కిచెన్ ఏరియా. G+1 హౌస్ యొక్క కిచెన్ ఏరియా అండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నామండి మనం ఇప్పుడు. ఇది బెడ్‌రూమ్‌లోకొచ్చాము. మాస్టర్ బెడ్‌రూమ్‌లోకొచ్చాము. వుడ్ వర్క్ చేసేస్తున్నారండి. సీలింగ్ కూడా చేసేస్తున్నారు. అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఉందండి. ఒక విండో కూడా మీరు చూడవచ్చు. మంచి వెంటిలేషన్ హౌస్ అండి. చుట్టూ ఇల్లులు కూడా ఉన్నాయి. మంచి మెయిన్ రోడ్‌కైతే చాలా దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ వాష్‌రూమ్ చూద్దాం రండి. వెస్టర్న్ టాయిలెట్స్ ఉపయోగించున్నారండి. ఇక్కడైతే ఓవరాల్‌గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ అని చెప్పవచ్చండి. అటాచ్డ్ వాష్‌రూమ్ అండి ఇది. టాప్ టు బాటమ్ కింద నుంచి ఒక 5 అడుగులు 6 అడుగుల వరకు వాల్ టైల్స్ కూడా ఇచ్చున్నారండి. మన మాస్టర్ బెడ్‌రూమ్‌లో నుంచి బయటకొస్తున్నాము. ఇదంతా గూడా కిచెన్ అండి. ఇది పక్కనే ఉన్నది పూజా ఏరియా. ఇదంతా గూడా హాల్ అండి. టీవీ యూనిట్ పక్క నుంచి లెఫ్ట్ సైడ్‌లో చైల్డ్ బెడ్‌రూమ్ ఉంటుందండి. చైల్డ్ బెడ్‌రూమ్‌లోకైతే ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారండి. స్థలం వచ్చేసి 16.5 అంకణము. కన్‌స్ట్రక్షన్ వచ్చేసి 35 అంకణాలండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ ధనలక్ష్మీపురం దగ్గర ఉంటూ వస్తుందండి. మెయిన్ రోడ్డుకైతే చాలా దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ వాష్‌రూమ్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ కూడా వెస్టర్న్ టాయిలెట్స్ ఉపయోగించున్నారు. 6 అడుగుల వరకైతే హైటు వాల్ టైల్స్ కూడా ఫిట్ చేసున్నారండి. ఇప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేసాం. చైల్డ్ బెడ్‌రూమ్, హాల్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఓవరాల్‌గా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఇప్పుడు
ఫ్లోరింగ్ కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం మనం. ఇప్పుడు పైన G+1 హౌస్ యొక్క వీడియో కూడా కవర్ చేద్దాం రండి. ఇదంతా కూడా బాల్కనీ అండి. బాల్కనీ ఏరియాలో ఉన్నాం మనం ఇప్పుడు. మెట్లు కవర్ చేస్తున్నాం చూడండి. ఇది బాల్కనీ అండి. G+1 హౌసు. కింద హాల్తో కంపేర్ చేసుకుంటే పైన కూడా కొంచెం పెద్దది వచ్చిందండి. ఎందుకంటే కార్ పార్కింగ్ ఏరియాలో కొంచెం ప్లేస్ పోతుంది కాబట్టి G+1 హౌస్లో హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చి రూమ్స్ కూడా చాలా పెద్దదిగా వచ్చాయి. విశాలంగా ఉంటుంది G+1 హౌస్ కూడా. ఇది సెట్ బ్యాక్ ఏరియా కూడా మీరు గమనించవచ్చు. G+1 హౌస్లో ఉన్నామండి ఇప్పుడు. ఇక్కడ కూడా మనం వీడియో కవర్ చేద్దాం రండి. మెయిన్ డోర్ తీసుకొని అయితే లోపలికి ఎంటర్ అయ్యాము ఇప్పుడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే 2 BHK హౌస్ ఉందో అదేవిధంగా G+1 హౌస్లో కూడా 2 BHK హౌస్ అండి. విత్ వుడ్ వర్క్, పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉందండి. గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇక్కడైతే హాల్ కొంచెం పెద్దదిగా వచ్చిందండి. ఎదురుగా డిజైన్ కూడా మంచి డిజైన్ ఉంది. వాల్కి టీవీ యూనిట్ అండి ఇది. లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. రైట్ సైడ్లో చైల్డ్ బెడ్రూమ్ వస్తుంది. హాల్లో చూసుకుంటే ఇప్పుడు పక్కనే పూజ ఏరియా కూడా ఉందండి. ఇది కిచెన్ ఏరియా అండి. G+1 హౌస్ యొక్క కిచెన్ ఏరియా. వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేస్తుంది చూడండి. సీలింగ్ కూడా కంప్లీట్ చేసేస్తుందండి. ఇది పూజ ఏరియా అండి. పూజా రూము. ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే దానికైతే కొంచెం బాగా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూము, చైల్డ్ బెడ్రూము, హాలు, డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా అంతా కూడా ఉన్నాయండి G+1 హౌస్లో. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది G+1 యొక్క మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మీరు వుడ్ వర్క్, సీలింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారండి. రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. లైట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి వర్క్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ యొక్క పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది చూడండి. అటాచ్డ్ వాష్రూమ్ అంటే వెస్టర్న్ టాయిలెట్స్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్లాన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఉంటుందో పైన G+1 హౌస్లో కూడా అదే విధంగా 2 BHK హౌసు. రెండింటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్, వుడ్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాయండి. ఈ హౌస్ యొక్క బడ్జెట్ 1,10,00,000 చెప్తున్నారండి. G+1 హౌసు 16.5 అంకణంలో కార్నర్ హౌస్ అండి ఇది. మనమైతే మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకున్నామండి. హాల్లో నుంచి చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇది చైల్డ్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఈ చైల్డ్ బెడ్రూమ్లో ఉన్నాము. వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ఉంది. పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి దీనికి. ఇది పక్కన ఎదురుగా చూస్తున్నది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో వేదాయపాలెం, పద్మావతి సెంటర్, ధనలక్ష్మీపురం, 3వ మైలు, అల్లీపురం, వేదాయపాలెం పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు ఫ్రీ టైంలో వెళ్ళి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్తో సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.